వెలిగించాలి, ఆ వెలుగు చూసి మరికొందరు ముందుకు రావాలి. అందుకే ఐఐటికి 228 కోట్లు, ఇతర సేవా కార్యక్రమాలు, రాబోయే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోనూ సేవలు పెట్టుబడులు. ఈనాడు ఈటీవీ ముఖాముఖులు కృష్ణా చివుకుల స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. పోతే చేనేత కార్మికులకి ఆరోగ్య బీమా, గృహ నిర్మాణ పథకం కింద అదనంగా 50,000 రూపాయలు జీఎస్టీని తొలగించేందుకు ప్రయత్నం, సాధ్యపడకపోతే కార్మికులు కట్టే మొత్తాన్ని రీఎంబర్స్ చేస్తాం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలపై సీఎం చంద్రబాబు వరాల జల్లు, నెలలో ఒక్కరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని ప్రజలకు పిలుపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నీరు చూసి కడుపు నిండింది, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం బ్యారేజ్ గేట్లన్నీ ఎత్తివేత అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ కూడా ప్రజలకి వక్రీకరణ. రైట్, చంద్రబాబు గారు ఆ మాట అన్నారు. అసలు పాయింట్ ఏంటి? ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తితే ఏమవుతాయి? నీళ్లు సముద్రంలోకి పోతాయి, ఆ నీళ్లు వృధా అవుతున్నాయి. అసలు పాయింట్ అది. ఇక్కడ లాజిక్ మిస్ అవుతున్నది ఏంటంటే, ప్రకాశం బ్యారేజీతో ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ కాలువలన్నిటికీ నీళ్ళు ఇస్తారు. బ్యారేజీ గేట్ ఎత్తడం అంటే నేరుగా వెళ్ళి సముద్రంలోకి పోతున్నాయి అని. అది చూసి కడుపు నిండడం ఏంటి? బాబు గారికి అది ఎవరో సరైనటువంటి గైడ్ చేసినట్టు లేరు. అయితే విశాఖలో వైకాపాకు భారీ షాక్. జీవీఎంసీ స్థాయి సంఘ ఎన్నికల్లో కూటమి ఘన విజయం, 10కి 10 స్థానాలు గెలుచుకుని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు. మహావిశాఖ నగరపాలక సంస్థ స్థాయి సంఘ ఎన్నికల్లో కూటమి విజయకేతనం ఎగరవేసింది. 10కి 10 స్థానాలు పొంది ఘన విజయం సాధించేది ఉత్తరాంధ్ర వైకాపా సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి. విశాఖలో మకాం వేసి పార్టీ వేస్తారన్న కార్పొరేటర్లతో చర్చించిన, మిగిలిన వారితో క్యాంప్ రాజకీయాలకు తెరలేపిన ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. 3 ఏళ్ల క్రితం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్కి పీఠాన్ని వైకాపా కైవసం చేసుకుంది. ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుతో జోరు మీద ఉన్న కూటమి స్థాయి సంఘ ఎన్నికలు 3 ఏళ్ల తర్వాత క్లీన్ స్వీప్ చేసింది. స్థాయి సంఘ ఎన్నికలు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగినాయి. 10 స్థానాలకు వైకాపా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ పడ్డారు. మొత్తం 96 మంది కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒక్కొక్కరికి 10 ఓట్లు వేసే అవకాశం ఉండటంతో మొత్తం 960 ఓట్లు పోలయ్యాయి. కూటమి తరపున పోటీలో నిలిచిన 10 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అన్ని స్థానాలు కూటమి వశమయ్యాయి. విల్లూరి భాస్కరరావుకు 66 ఓట్లు, గొలగాని వీరారావుకు 65, పీసీని వరాహలక్ష్మి నరసింహ 65, గల్లా పూలిపల్లికి 64, బొమ్మిడి రమణ 64, బల్లా శ్రీనివాసరావు 60, సరగడం రాజశేఖర్ 60, నొల్లి నూకరత్నం 58, లక్ష్మీబాయి పూలి 56, పిళ్ళా మంగమ్మ 54 ఓట్లతో మొదటి స్థానాల నుంచి విజయం సాధించారు. వైకాపా బలం ఎన్నికలకు ముందు 47గా ఉండగా అనూహ్య పరిణామాలు జరిగిన 4 కార్పొరేటర్ శిబిరానికి డుమ్మా కొట్టారు. వారి మద్దతుతో కూటమి బలం 53కి చేరింది. గెలిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు పోలేని ఓట్లు చూస్తే వైకాపా నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్టు స్పష్టమవుతోంది. 1 నుంచి అత్యధికంగా 13 ఓట్ల వరకు వైకాపా కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు వేయడం గమనార్హం. స్థాయి సంఘ ఎన్నికల్లో విజయంతో కూటమి నాయకులు జీవీఎంసీ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.